హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి చట్నీ చూపిస్తున్నాను అనమాట. ఈ చట్నీ అయితే చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ముందైతే ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి, ఒక ½ కేజీ వరకు. ఇందులోనే ఒక టమాటా వేసాను. టమాటా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఒకటి వేసాను. మీరు ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క అన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గినాక ఇందులోకి సాల్ట్ వేసుకుని ఇంకొంచెం ఫ్రై చేసుకుని ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని స్టవ్ ఆఫ్ చేసే ముందు చిన్న చింతపండు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక పూర్తిగా ఇవంతా మనం ఫ్రై చేసుకున్నవన్నీ బాగా చల్లారినాక మనం మిక్సీలోని గ్రైండ్ చేసేసుకోవడం మెత్తగా పేస్ట్ లాగా. ఈ చట్నీ అయితే ఇంకా తాలింపు ఏమీ అవసరం లేదు. ఈ చట్నీని దెబ్బలు అవి తగిలితే మనం ఇంకా చట్నీలు పెట్టకుండా ఓన్లీ టిఫిన్సే పెడుతుంటారు కదా, అలాంటప్పుడు ఈ చట్నీ చేస్తే వాళ్ళు కూడా తినేయచ్చు. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.